కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లెలో గల శ్రీ కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. 16వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 14వ తేదీన గోదాదేవి కళ్యాణంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఆలయంలో వేద పాఠశాల ఆచార్యులు కలకుంట్ల వరప్రసాద్ ఆచార్యుల ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు ఆలయానికి వేకువజామునే విచ్చేసి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. సహస్ర దీపాలను వెలిగించి స్వామివారికి మంగళహారతిని సమర్పించారు. అనంతరం మహిళలందరూ ఒకరికొకరు పసుపు కుంకుమలను అందించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని అశోక్రావు మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయని, ప్రతిరోజు వరప్రసాద్ ఆచార్యుల ఆధ్వర్యంలో భాగవత ప్రవచనాలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 11వ తారీఖున కూడారై ఉత్సవం, 14వ తారీఖున గోదాదేవి కళ్యాణం నిర్వహించనున్నామని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి వేడుకల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. దీపోత్సవం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ చైర్మన్ మేచినేని అశోక్రావుతో పాటుగా కార్యదర్శి బివి రావు, కోశాధికారి వెంకటేశం, యాదా కిషన్, డాక్టర్ సంజీవరావు, సత్యప్రియ, సుమతి, మనోహర్ రావు, ఆలయ కమిటీ బాధ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. నీ బాహుబలమునకు నిత్య మంగళము, శ్రీయశనము మిత్రరక్షణము, సర్వసౌఖ్యప్రదము, సర్వశివు నిత్య మంగళము. ఓ సుదర్శన హస్తై రాళ్ళ వానల నుండి ప్రళయాల నుండి సంహరించితివి, నీ యుక్తి చాతురికి నిత్య మంగళము. వావిలాలపల్లె రామాలయం టెంపుల్లో కూడా గత 16వ తేదీ నుండి ధనుర్మాస కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. భక్తులు చాలామంది మహిళా సోదరిమణులు మరియు ఇతర భక్తులందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ స్వామిగారిని తరించుకొని స్వామిగారి వరప్రసాద్ గారు చెప్పేటువంటి ప్రవచనాలను విని తరించుతున్నారు. ఆ సందర్భంగా ఈరోజు దీపోత్సవ కార్యక్రమం, ధనుర్మాస కార్యక్రమం లోపలనే దీపోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాని గురించి విశిష్టత, ఆ దీపోత్సవం గురించి విశిష్టత కూడా వారు వివరించి చెప్పారు. భక్తులందరూ తరించి ఈరోజు చాలా బ్రహ్మాండంగా చేసినారు. 11వ తారీఖు నాడు కూడారి ప్రోగ్రాం కూడా చాలా పెద్ద ఎత్తున చేయాలని చెప్పని భక్తులందరూ వారందరూ కూడారే గురించి కూడా వారు మరియు 14వ తారీఖు నాడు గోదా కళ్యాణం కూడా ఈ రామాలయం టెంపుల్ లోపల చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులందరూ రావాలని ఈ రామాలయం టెంపుల్ తరఫు నుంచి విన్నవించుకుంటున్నారు.